రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు. ప్రైస్తలాడండి అందరికీ. ఈరోజు మన వాక్య భాగము ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం ప్రధానంగా గమనించే విషయాలు: అబ్రాము లోతు తిరిగి ఐగుప్తు నుంచి ఎక్కడైతే మొదటి బలిపీఠం కట్టారో అక్కడికి రావడము, అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వేరైపోవడము, తిరిగి దేవుడు అబ్రహాముకు రెండవసారి వాగ్దానం ఇవ్వడము, రెండవసారి అబ్రాము దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం మనము 13వ అధ్యాయంలో గమనిస్తాము. ప్రార్థన: హెవెన్లీ ఫాదర్, as I woke up in the morning, I thank you, Father, for gifting me another day. I ask you for your blessing and wisdom and knowledge for the day. I do not know what may come in my way, but with your grace and blessings, I can sail through every tough and difficult situations. Please guide us through scriptures and speak with us through scriptures. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. మనము 12వ అధ్యాయంలో గమనించాము, అబ్రాము ముందు ఐగుప్తుకు వెళ్తాడు. 12వ అధ్యాయం చివరిలో ఐగుప్తు నుండి వాళ్ళు పంపివేయబడతారు బయటికి. మరి బయటికి వచ్చిన తర్వాత అబ్రాము ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, అబ్రాహాము నెగెబుకు వెళ్ళాను అని చూస్తాము మనము మొదటి వచనంలోనే. నెగబు అనేది ఎక్కడ అంటే దక్షిణ పాలస్తీనాకే నెగబు అని పేరు అని మనకు ఫుట్ నోట్స్ తో తెలుస్తుంది. మరి ఐగుప్తు నుండి బయలుదేరిన అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, 12వ అధ్యాయంలో మనము ఒక చోట అబ్రహాము బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేశాను అని మనం గమనించాము. తిరిగి అక్కడికి వెళ్తున్నాడు అబ్రాము. తిరిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే దేవుని పిలుపుతో తన ఇంటి వారిని, తన ఊరి వారిని, తన బంధువులందరినీ వదిలి అబ్రాము బయటికి వచ్చాడు కల్దీల ఊరు నుంచి. మరి ఇప్పుడు బయటికి వచ్చిన అబ్రాము మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని డైరెక్షన్స్ కోసము. ఈ సమయంలో అబ్రహాము యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, వెండి, బంగారము మరియు పశువులు కలిగి బహుధనవంతుడై అని మనం ఇక్కడ గమనిస్తాము. అంటే అబ్రాహాము దగ్గర చాలా వెండి ఉంది, బంగారం ఉంది, పశు సంపద ఉంది. అదే విధంగా లోతుకు కూడా తన సపరేట్ పశు సంపద అనేది అతనికి కూడా ఉంది. ఈ విధంగా ఒక చోట ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ కాపురులకు మధ్యన కలహం వచ్చిందంట. గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ కలహం స్టార్ట్ అయినప్పుడు అబ్రాము లోతుతో అంటాడు, మనము బంధువులము కనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదని లోతుతో చెప్తాడు. అంటే ఇక్కడ మన ఇద్దరము సపరేట్ అవుదాము, ఇద్దరం సపరేట్ అయిపోయి ప్రయాణాలు చేసి సెటిల్ అవుదాము గుడారాలు వేసుకొని అనేసి లోతుకి ప్రపోజల్ పెడుతున్నాడు అబ్రాము. ఎందుకంటే లాజిక్ చాలా సింపుల్ అండి. ఒక 2 మామిడి విత్తనాలు మనము 1 అడుగు దూరంలో నాటామనుకోండి, మొక్క వచ్చేటప్పుడు ప్రాబ్లం రాదు. కొంచెం పెద్దగా అయింది, 1 అడుగు ఎత్తు అంటే ప్రాబ్లం రాదు. 2 అడుగులు ఎత్తయిందంటే ప్రాబ్లం రాదు. కానీ అది పెరిగాక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అడుగు దూరంలో 2 మొక్కలు పెరగగలవా? వాళ్ళ గ్రోత్ అనేది ఎక్కువ అవ్వకుండా వాటికి అక్కడ ఆ ఒక చెట్టుకు ఇంకొక చెట్టు అడ్డు వస్తుంది కదా. అదే విధంగా ఇద్దరి దగ్గర సంపద అనేది ఎక్కువగా లేనప్పుడు ఇద్దరు ఒక ప్లేస్ లో ఉండడానికి ఆ స్థలం వారికి సరిపోవచ్చు. కానీ ఇద్దరి దగ్గర ఎక్కువ పశు సంపద ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో ఉండడము అనేది ఇబ్బంది అవుతుంది, స్థలం సాలకొస్తుంది. స్థలం సరిపోనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇంకొంచెం విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి
విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిద్దరు ఇక్కడ విడిపోవడం చూస్తున్నాము, సెపరేషన్ చూస్తున్నాం వారిద్దరి మధ్య. అంటే సరైన సమయంలో మనము ఈ భూమి మీద ప్రతి బంధం నుంచి కూడా ఒకానొక సమయంలో విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం వాటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. తండ్రి లేని తన సహోదరుని కుమారుడు లోతు. అటువంటి లోతును దేవుడు ఎప్పుడైతే కల్దీల ఊరు నుంచి బయటికి రాని దేవుడు పిలిచాడో అప్పుడు అబ్రాము రావడమే కాదు, తన సహోదరుని కుమారుణ్ణి కూడా బయటకు తీసుకువచ్చాడు, అతని బాధ్యత తీసుకున్నాడు. కానీ అతను పెరిగి పెద్దవాడైన తర్వాత, తనకంటూ ఆస్తి సంపాదించుకున్న తర్వాత, తనకంటూ కుటుంబాన్ని సంపాదించుకొని ఒక ఫ్యామిలీగా సెటిల్ అయ్యే సమయంలో ఇప్పుడు అబ్రాము ఒకే చోట ఉండి అతని కంట్రోల్ చేయాలి అనుకోవడం లేదు. ఆ విధంగా అబ్రాము లోతు ఇద్దరు వేరవుతారు. ఆ విధంగా అబ్రాము లోతుతో చెప్పిన తర్వాత, అంటే నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను, మన ఇద్దరం వేరైపోదాము ఇక్కడ నుండి అనేసి అబ్రాము లోతుతో చెప్పిన తర్వాత లోతు ఏం చేస్తాడు అంటే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతము అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు, అంటే భవిష్యత్తులో నాశనం చేస్తాడు, నాశనము చేయక మునుపు సోయరునకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే యోర్దాను ప్రాంతము లోతు చూచినప్పుడు అది చాలా రమ్యమైనదిగా ఉంది, అది నీళ్లు పారే ప్రదేశంగా ఉంది, యెహోవా తోట వలె ఉంది, ఐగుప్తు దేశం వలె ఉంది. ఐగుప్తు దేశంకి ఫస్ట్ మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే నైల్ రివర్ అండి. అంటే వాటర్ ఫెసిలిటీ అనేది ఉన్నది. మనం ఒకసారి హిస్టరీలో మనకు గుర్తు చేసుకుంటే ప్రతి ప్రాచీన నాగరికత ఒక నది ఒడ్డున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం తీసుకుంటే సింధు నది పరివాహక ప్రాంతంలోనే అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది, సింధు నాగరికత అనేది మొదలవడం స్టార్ట్ అయింది. అదే విధంగా చైనాలో చూస్తే ఎల్లో రివర్ దగ్గర స్టార్ట్ అయింది. మెసొపొటేమియా నాగరికత అనేది యూఫ్రటీస్ నది దగ్గర స్టార్ట్ అయింది. ఐగుప్తులో ఉన్న నాగరికత అనేది నైలు నది దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఆ నది ప్రవాహ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటి చుట్టూ కూడి అక్కడి నుంచి వారి జనాభా పెరుగుదలను మనం గమనించవచ్చును. అదే విధంగా ఇక్కడ లోతుకు ఆ యోర్దాను ప్రాంతం అంతా కూడా నీరు ఉంది కాబట్టి చూడడానికి చాలా గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తూ ఉంది, మంచిగా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. అది చూసినప్పుడు లోతు ఏం చేశాడు అంటే ఆ ప్లేస్ ని ఎంచుకున్నాడు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతము అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అని ఉంది. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయేరి. అబ్రాము కానానులో నివసించెను. దేవుడు కానానులో నివసించడానికే అబ్రామును కల్దీల ఊరని పట్టణం నుంచి బయటికి పిలిచాడు. ఇప్పుడు అబ్రాము కానానులో సెటిల్ అయ్యాడనమాట. అంటే దేవుడు ఎక్కడైతే అబ్రాము ఉంచాలనుకున్నాడో అక్కడికి అబ్రాము చేరుకున్నాడు. ఇప్పుడు లోతు ఎక్కడున్నాడండి? సొదొమ గొమొర్రా పట్టణముల దగ్గర ఉన్నాడనమాట. లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. అంటే సొదొమ దగ్గర వేసుకున్నాడు, సొదొమ పట్టణంలో వేసుకోలేదు. అవుట్స్కట్స్ లో తనకు గుడారం వేసుకుని అక్కడ లోతు సెటిల్ అయిపోయిన విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. సొదొమ విషయంలో ఒకే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారంట. కాబట్టి దీనికి మూల్యము వాళ్ళు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ లోతు కుటుంబము అక్కడి నుంచి రక్షించబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు కానాన్లో సెటిల్ అయిన తర్వాత అబ్రాము మళ్ళీ దేవుడు కనిపిస్తున్నాడు. కనిపించి, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చెదను అని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అంటే ఇక్కడ రెండవసారి అబ్రాముకు మళ్ళీ దేవుడు కనిపించడము, ఈసారి ఇంకా క్లియర్ గా ఆ ప్రామిస్ యొక్క పరిధిని పెంచుతూ చెప్తున్నాడు. మొదట 12వ అధ్యాయంలో ఏమన్నాడండి?
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీకును నీ సంతానమునకు సదాకాలము ఈ దేశాన్ని ఇస్తాను. నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె, అంటే దాన్ని లెక్కించలేము కాబట్టి లెక్కింపలేనంతగా నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, వృద్ధి చేస్తాను అనేసి దేవుడు ఇక్కడ అబ్రాముకు ఒక ప్రామిస్ అనేది చేస్తున్నాడు. మనకు గుర్తు ఉంటే 11వ అధ్యాయంలో షారాయికి ఇంకా పిల్లలు లేరు, గొడ్రాలై ఉండెను అన్న పదం వాడతారు. అంటే వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ కాదండి, వాళ్ళకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది. అబ్రాము యొక్క తండ్రి, తాత, వాళ్ళ ముత్తాతల యొక్క వాళ్ళకు ఫస్ట్ బోర్న్ పుట్టిన సమయం గమనిస్తే అది 30, 35, 40 ఈ సంవత్సరాల మధ్యన పిల్లలు పుట్టారు. కానీ అబ్రామ్కి ఆల్రెడీ 75 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నాము, కానీ వాళ్లకు ఇంతవరకు పిల్లలు లేరన్నమాట. కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తాను, నీ సంతానం ఎంతగా అభివృద్ధి చేస్తాను అంటే రేణువులంతా, భూమి మీద నుండే రేణువులంతగా విస్తరింపజేస్తాను, దాన్ని ఎవరు లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను అని దేవుడు ఒక బ్లెస్సింగ్ అనేది అబ్రాముకు దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. ఈ బ్లెస్సింగ్ అనేది దేవుడు ఇచ్చాక అబ్రాము మళ్ళీ మరొక బలిపీఠాన్ని కట్టాడు. మళ్ళీ దేవునికి ప్రార్థన చేసిన విధంగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. మరి 13వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మొదటిది, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అబ్రాము అక్కడికి వెళ్లకుండా కరువు ఉంది అనేసి ఐగుప్తుకు వెళ్లడం కారణంగా మళ్ళీ ఆ ఐగుప్తు నుండి కానానుకు తిరిగి రావాల్సి వచ్చింది. అంటే దేవుడు నిర్ణయించిన స్థలానికి మళ్ళీ అబ్రాము చేరుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని వెళ్ళమన్న ప్లేస్ కానీ, మనకు నిర్ణయించిన విషయాలు కానీ మనకు అనుకూలంగా లేదు అంటే, మనకు కంఫర్టబుల్ గా లేవు అని ఇంకొక దారిని అనేది ఎంచుకోకూడదు. ఎంచుకున్నా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఏ బంధం కూడా శాశ్వతం కాదు. లోతు, అబ్రాము వారి సంపద పెరిగిన తర్వాత ఒక స్థలంలో ఇద్దరు ఉండలేక విడిపోవాల్సి రావడం, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో విడిపోవడం వల్ల జరిగింది. అదే విధంగా ప్రతి బంధం కూడా ఈ లోకంలో ఒక టైం పీరియడ్ తో వస్తుంది. ప్రతి బంధానికి ఒక సపరేషన్ టైం కూడా ఉంటుంది. కాబట్టి దానికి మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. మూడో విషయం, లోతు ఎప్పుడైతే అబ్రాము నువ్వు చూస్ చేసుకొని ఆప్షన్ అనేది లోతుకు ఇచ్చాడో, లోతు ఏదైతే అప్పుడు ఆ సమయంలో బాగుందో, అందంగా ఉందో, రమ్యంగా ఉందో, లేదు అంటే నీళ్లు పారుతూ యెహోవా తోట వలె ఉందో, ఐగుప్తు దేశం వలె ఉందో దాన్ని ఎంచుకున్నాడు. అంటే తన దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ తీసుకున్నాడు. ఆ బెస్ట్ ఆప్షన్ అబ్రాముకు ఇవ్వలేదు. కానీ ఈ బెస్ట్ ఆప్షన్ అని ఏదైతే లోతు అనుకున్నాడో దానికి భవిష్యత్తులో వినాశనం కూడా వచ్చింది. అఫ్ కోర్స్ లోతు రక్షించబడ్డాడు, కానీ అక్కడ తన పిల్లలు పెరగడం కారణంగా వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి, తర్వాతి వారి సంతానం ఏ విధంగా ఇశ్రాయేలులకు ఎనిమీస్ గా ఉండాల్సి వచ్చింది అనేది మనము చూస్తాము. మరి నాలుగో విషయం, దేవుడు మళ్ళీ అబ్రహాముకు ప్రామిస్ చేయడం. ఈసారి ఆ ప్రామిస్ అనేది ఇంకా క్లారిటీగా ఉండడం. 12వ అధ్యాయంలో అయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అని ఏదైతే దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడో, ఇక్కడ తన యొక్క వారసులు, తన యొక్క సంతతి భూమి మీద రేణువుల వలె విస్తరింప చేస్తాను అని ఇక్కడ 13వ అధ్యాయంలో దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వాగ్దానము అనేది దాని పరిధిని దేవుడు పెంచి ఇస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటండి, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, మనకిచ్చే వాగ్దానాలు అనేవి ఎప్పుడు కూడా ఆయన మరచిపోయే దేవుడు కాదు. అవి ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి అని నమ్మి మనము దేవుణ్ణి ప్రార్థిద్దాము. Heavenly Father, thank you for the scriptures today, Father. Please give us wisdom in making decisions on separation when it is required and how to let go of things for a period. Please give us insight into the things, not on the surface level, but inside too. Also, please prevent us from making decisions without complete knowledge. Father, bless us like you blessed Abraham and showered your grace on Abraham. How Abraham had faith in you. Please bless us to have such a faith with the heart of belief and receiving and lean on to you, Father. All the praise and glory to you, Father. In the name of Jesus Christ, our Lord. Amen. Praise the Lord, Andy Andarki. Thank you so much for watching.